The Chennai Shopping Mall Shravana Sambharam KG Sale Nakshi Jewelry Mela Flat 50% off. నమస్కారం, వెల్కమ్ టు ఐ డ్రీమ్. ధర్మ మార్గం విత్ విజిత కార్యక్రమానికి స్వాగతం. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త, పూర్వపు యాదగిరిగుట్ట అర్చకులు, ఆంధ్ర ఉపన్యాసకులు డాక్టర్ సందుగు కృష్ణమాచార్యుడు గారు. ఇప్పుడు వారితో మాట్లాడి మరిన్ని మంచి మంచి విషయాలు అడిగి తెలుసుకుందాం. నమస్కారం అండి. అందరికీ శుభాకాంక్షలు, ఆశీస్సులు. మనం మామూలుగా భగవంతుడు అంటాం, ప్రతి కదలికలో ఆయనను స్మరిస్తూనే ఉంటాం. అసలు భగవంతుడు అంటే ఎవరు అనే ఒక క్వశ్చన్ కనుక వస్తే ఎవరని చెప్పొచ్చు? ఎవ్వరు అని చెప్పటానికి ముందు తల్లిదండ్రే భగవంతులు. మొట్టమొదట తల్లి తండ్రే భగవంతు. కనపడే దైవాలు, కనపడే దైవాన్ని ఎవరు చూచారు? దైవాన్ని నిజంగా చూచిన వాళ్ళు ఉన్నారా? శాస్త్రాలు, పురాణాలు అవన్నీ చెబుతూ ఉన్నాయి. ఈ కలియుగంలో ప్రత్యక్ష దైవం ఏడుకొండల రాయడు. నిజమే, స్వప్నంలో దర్శిస్తున్నాం, అందరికీ దర్శిస్తున్నాం, అంతే. కానీ ఆ స్వప్నంలో దర్శించిన ఏడుకొండల రాయని దైవం అన్నప్పుడు, దేవుడా ఇంతసేపు మా కోసం నిలబడి ఉన్నావు అని కంటి నుంచి దుఃఖం వచ్చిన వాళ్ళు ఎవరైనా ఉన్నారా? ఆయన కాళ్లకు నొప్పులు లేవా? అంత బరువు పూలమాలలు ఎలా మోస్తున్నాడు అనుకునేవాళ్ళు ఉన్నారా? ఉంటే ఆళ్వార్లు దర్శించారు. ఆళ్వార్లు దర్శించారు యోగంలో. ఇప్పటికీ ఉన్నారు. చిన్నజీర స్వామి లాంటి వాళ్ళు దేవాన్ని దర్శించి వాళ్ళ స్వప్నంలోనో ఎప్పుడునో వాళ్ళు. అందుకే సర్వ ప్రాణి సేవ. అంత ప్రతి ప్రాణిలో దైవం ఉంది అనుకుంటే ఇంకేం లేదు. దైవం మానుష రూపేణ ఒక్కటి. రెండవది దీనిలోని దైవం ఉందా అని. రాముడే దైవమే. ఇన్ని మత్స్య కూర్మ వరాహ నారసింహ అవతారాలు ఎత్తిన తర్వాత రామావతారం వచ్చేసి తానంతా మనిషిగా నడిచిన తర్వాత కూడా ప్రజలు మారలే. కృష్ణావతారం వచ్చేసి భగవద్గీత చెప్పినా ప్రజలు మారలే. అక్కడ వైకుంఠానికి పోయిన తర్వాత భగవంతుడు హాయిగా ఆ శయ్య మీద పడుకొని శేషశైల తల్పం పైన పడుకున్న తర్వాత బాధపడుతూ ఉంటే పైనుంచి చూచి శేషుడు గొడుగుగా ఉండి చూచి, స్వామి ఎందుకు బాధపడుతున్నావు ఇంకా అంటే, ఇంకా ప్రజలు మానవులు మారరా అని బాధపడుతున్నప్పుడు అప్పుడు ఆదిశేషుడు ఒక మాట అడిగాడు, స్వామి నువ్వు ఇన్ని అవతారాలు ఎత్తావు కదా, అది మనకెక్కడ దొరకదు, ఒక కథ చెప్తున్నావు. అప్పుడు అడిగితే ఆదిశేషుడు ఏమన్నాడు? వెంటనే, స్వామి మీరు పవర్ ఆఫ్ పట్ట నాకు ఇవ్వండి, నేను పోయి మారుస్తా అన్నాడు. ఆ పవర్ ఆఫ్ పట్టనే భగవత్ రామానుజుడు ఆదిశేష అవతారంగా వచ్చి సర్వమానికి మంత్ర ఉపదేశం చేసి జగదాచార్యులైనారు. ఆదిపరాశంకర్లు జగదాచార్యులు, ఇటు భగవత్ రామానుజులు జగదాచార్యులు. ఆచార్యులనే భగవంతుడు. మా సిద్ధాంతంలో భగవంతుడు అనేవాడు ఎక్కడో ఉన్నాడు, ఏంటో ఆ తర్వాత అది వీరు. నారాయణుడే నాకు దిక్కు. ఉత్తనారాయణ మా శ్రీ వైష్ణవులు పొడుగు బొట్టు వాళ్ళ దాంట్లో మీకు ఒకటి గుర్తుంచుకోవాలి, ఇక్కడ అవసరం. రేపు శ్రావణ మాసం కనుక ఉత్తనారాయణ పూజ చేయకూడదు, ఇద్దరిని కలపాలి. అమ్మవారు లేకుండా స్వామి ఉండడు, స్వామి లేకుండా అమ్మ ఉండదు. ఇద్దరు, ఇప్పుడు భార్యాభర్తలు ఎలానో ఇక్కడ అంతే, ఇద్దరు. అందుకోసం ఉదాహరణకు ఒక్క రావణుడు సీతనే కోరాడు, ఏమయ్యాడు? వంశమే నాశనం. శూర్పణఖ రాముణ్ణే కోయింది, చుప్పనాతే అయింది, ముక్కులు చెవులు. కాబట్టి మనకు అవన్నీ అవసరం లేదు. కథలు పురాణాలు అన్నీ విందాం. కాకుంటే ఒకటి ఇక్కడ తల్లిదండ్రిని పూజిస్తే చాలు, ఆ భగవంతుడుగా. దీనికి ఉదాహరణ కూడా నేను చెప్పడం కాదు, మహాభారతంలో ధర్మవ్యాధోపాఖ్యానం ఉంది. మాంస విక్రేత బ్రాహ్మడికి చెప్పాడు, నేను ఏ దైవ ఆరాధన చెయ్యను, నాకు వచ్చి ఉన్నది ఒకటే, మా అమ్మ నాన్ననే నేను పూజిస్తాను. మంచి ధర్మవ్యాధోపాఖ్యానం. కనుక మనకు ప్రత్యక్ష దైవాలైనటువంటి తల్లిదండ్రులు గొప్పది. అందుకే మాతృదేవో భవ పితృదేవో భవ. అంతేనా? నువ్వు లేవగానే అరచేతిని చూడు అన్నారు. ఎందుకు? అరచేతిలోనే త్రిమూర్త్యాత్మకమైన శక్తి ఉంది, మొత్తం శక్తి ఉంది, అంతే. అందుచేత అరచేతిని ఇంకోటి నమస్తే ఇట్లా అనొద్దు, ఇట్లానండి. 2 చేతులు కలపండి, అమ్మను అయ్యను ఇద్దరిని కలిపి 2 చేతులతో హాయిగా వందనం. అది నమః అస్తే నమస్తే, నీకు నమస్కారం. దాంట్లో అర్థం నమస్తే అనే దాంట్లో నమః అస్తే, నీకు నమస్కారం. కాబట్టి ఆ నమస్కారం ఏంటి? ఇది నమస్కారం, ఇది భారతీయత. 2 చేతులు కలపడం భారతీయత, అది ఉండాలి. ఆ భారతీయతను ఈ చేతులు కొద్దిగా కిందికి దిగి పాదాల దగ్గరికి వెళ్ళాలి. శరణాగతి, నీవే దిక్కు తప్పరం బెరగన్, అలాంటి జాలు, అంతే.
పాదాలను ఆశ్రయిస్తే శరణాగతి తల్లిదండ్రి కంటే మించిందేంటి? అందుకే షష్ఠి పూర్తి నాడు పాద పూజ. ఒక షష్ఠి పూర్తే కాదు, ఎప్పుడైనా బర్త్డే ఫంక్షన్స్ అని చేస్తున్నారు, ఈ పనికిరాని ఇంత ఆడంబరాలు చేసే బదులు వాళ్ళ పాదాలు కడిగే వాళ్ళు ఉన్నారు, ఇప్పటికీ ఉన్నారు. కోడళ్ళు కొడుకులు ఎందరో ఉన్నారు. ఇంకా దేశంలో చాలా మంచి ఉంది. కాకుంటే అది చేశామనుకో ఎంత ఆనందం. ప్రతి సంవత్సరం ఏదో ఆయుష హోమాలు అవన్నీ చేసినా తల్లిదండ్రి యొక్క పాదాలు కడిగి ఆ పాద జలాన్ని పైన చల్లుకుంటే కంటికి అద్దుకుంటే చాలు, అంతే. అంతకంటే ఏం కావాలి? కనుక ప్రత్యక్ష దైవం తల్లి తండ్రి మొదటిది, ఆ తర్వాత సూర్యనారాయణుడు, ఆ తర్వాత అక్కడ మనం లేపుతున్నాడు ఆయన కిరణాలతోటి లేపుతున్నాడు. రోజు బిడ్డ లే అంటున్నాడు. తాను పోతూ కూడా ఏం చేస్తున్నాడు? చంద్రుల్లో ఉంచుతున్నాడు. దినాంతే నిహితం తేజ అంటాడు. పోతూ పోతూ తన తేజస్సు దీపాలలో ఉంచేస్తున్నాడు. అగ్ని జ్యోతిలలో ఉంచేస్తున్నాడు. కనుక భగవంతుడు సర్వాంతర్యామి. ఇది మనమనలే, ఆ గజేంద్రుడే అన్నాడు, ఎవనిచే జనించు జగమెవ్వని లోపల నుండు లీనమై. కనుక ఆ భగవంతుడు అతన్ని నేను నమస్కారం, అంతే. ఇప్పుడు భగవంతుడికి రూపం ఉందా అంటే ఉందా, లేకపోతే నిరాకారం ఉంటుంది? నిరాకారం సాకారం రెండు చెప్పిండ్రు. ఆయన అణూరణీయాన్ మహతో మహీయాన్. అణువు కంటే పరమాణువుగా లోపల ఉన్నాడు, కనపడు, లోపల ఉన్నాడు. ఆయన ఉంటే శివం, ఆయన పోతే శవం. ఇది తెలియాలి. శివం అనగానే ఏదో శైవం అనే అట్లా కాదు. శివం అంటే మంగళప్రదం. ఆయన ఉంటే శివం, ఆయన పోయి సత్యం శివం సుందరం. ఆయన ఉంటే శివం, ఆయన పోయినాడు అనుకోండి శవం. తను ఎవరు ముట్టుకోరు. మళ్ళీ ఇప్పుడు భగవంతుడు ఎక్కడున్నాడు? ఇక్కడనే ఉన్నాడు కదా, ఆరాధించబడుతున్నాడు కదా. అలాగే మనం కాఫీ తాగినా టీ తాగినా ఏది తీసుకున్న ప్రసాదం ఆయనకు చూపించి ఎదురుగా ఆకారం, ఇప్పుడు ఈ నిరాకార స్వరూపానికి నువ్వు నమ్మినటువంటి ఆకారానికి చూపించి అది ప్రసాదంగా స్వీకరించు, అంతే. ఆరోగ్యం. అప్పుడు పారేయవేయవు. ఆలయానికి వెళ్ళిన తర్వాత ప్రసాదం స్వీకరించేటప్పుడు కళ్ళకు అద్దుకొని ఎట్లా స్వీకరిస్తున్నావు, ఇంట్లో అన్నం తినేటప్పుడు కూడా అన్నాన్ని కూడా కంటికి అద్దుకొని స్వీకరించు. ఉపహారాన్ని టిఫిన్ కూడా అలానే చేయి. కాఫీని కూడా అబ్బా ఈరోజు నాకు కాఫీ ఇచ్చావా భగవాన్ అనేవాళ్ళు 100 లక్షల మంది ఉన్నారు. అది కనుక అలా ఉంటే ఏ గొడవ లేదు, ఏ మతము లేదు, అంతా సమ్మతమే. అది కావాలి. అంటే ఇప్పుడు మీరు అన్నట్టుగా భగవంతుడు నిరాకారిగా ఒక చిన్న అంటే పరమాణువు రూపంలో ఉన్నాడు. మళ్ళొకటి ఇప్పుడు మీరు మంచి చెప్పారు, పరమాణువునే తీసుకున్నాడు. ఆయన్నే త్రివిక్రముడయ్యాడు. వామనావతారంలో లోకాలన్నీ కొల్చాడు. మళ్ళీ ఎంత గొప్పది! ఈ రెండు తెలిస్తే చాలు. అంటే దాన్ని ఏమంటాం? సర్వాంతర్యామి. సర్వాంతర్యామి. నువ్వు చేసే ప్రతి పని చూస్తున్నాడు, ప్రతి పని, అంతే. ఇదంతా భగవంతుడి మాయ అనుకోవచ్చా? మీరు అన్నట్టు ఆ చిన్నగా చూపించేది ఆయనే, అంత పెద్దగా కనిపించేది ఆయనే, ఇవన్నీ మాయ అనుకోవచ్చా? మాయా అనేది అది పెద్ద సబ్జెక్ట్. మాయా అనటానికి అది పెద్ద సబ్జెక్ట్ తల్లి. ఆ సబ్జెక్ట్ కంటే ఒకటి, ఆయన మనిషిని బ్రహ్మయ్య మట్టితో చేసనయ్య ఆడించుస్తున్నాడు బొమ్మలాగా, నిజము తెలుసుకు మెలగాలి మనిషిలాగా, అంతే. ఇది పంచభూతాత్మకమైంది. మట్టి ఉంది, పృథివీ అప్తేజో వాయు ఆకాశంతో పంచభూతాలతో వచ్చింది, ఏర్పడింది శరీరం. మట్టి ఉంది, ఇలా అంటే వస్తుంది మట్టి. అది నేనే కొత్తగా చెప్పేది కాదు. కాబట్టి ఈ బొమ్మ ఉందే, ఈ బొమ్మల ఆట, ఈ ఆటను ఆనందంగా అనుభవించుకుంటే చాలు, అంతే. చిన్నప్పుడు బొమ్మరిళ్ళ ఆడేది, అప్పుడే ఆడేది, అప్పుడే అంతా అయిపోయేది, అప్పుడే పలారాలు, అప్పుడే అన్నీ. వెంటనే అందులో ఎవడో ఒకడు వచ్చేవాడు, కాలుతో తన్నేవాడు, అన్నీ ఎగిరిపోయేది. ఇదే సృష్టి, ఇదే సృష్టి. అప్పుడే ప్రళయం, అప్పుడే సునామీ, ఎప్పుడో ప్రమాదం, ఎక్కడనో, అంతే. కాకుంటే కర్తవ్యం దైవమానికం. కర్తవ్యం, దేవుడికి ఏ సమయంలో ఏం చెయ్యాలో అది చెయ్యి. అర్ఘ్యం ప్రాద్యం ఇవన్నీ ఇచ్చేది ఏదైతే పూజలు ఉన్నాయో ఆ సమయంలో నువ్వు దేవుడి దైవ ఆరాధన చెయ్యి. అదే తండ్రి దగ్గర చెయ్యి. నాన్న కాఫీ తాగేవా, అత్తయ్య ఉపహారం తీసుకున్నావా అని కోడలు అడిగితే పర్వాలేదు. కోడలు అడగలేదు, అత్తయ్యని అమ్మ స్వీకరించు, ఈరోజు ప్రసాదంగా స్వీకరించు అని చెప్పేసి అయిపోయాయి. ఇది పరంపరాగతమైన ధర్మం. ఈ ధర్మం 3 పావులు 6 కాయలుగా ఆనందంగా వర్ధిల్లుగాక అందరూ. కాబట్టి దైవం ఉన్నాడు, మనల్ని ఆడిస్తున్నాడు,
అంతే. అది ఆడకుండా ఆయనను ప్రార్థిస్తే చాలు. చిన్నప్పుడు ఇక్కడ దైవం అంటే చిన్నప్పుడు నడకరా అన్ని సమయంలో తండ్రి ఏలు పట్టుకొని నడిపిస్తాడు. దేనికోసం నడిపిస్తున్నాడు? నేను ముసలితనంలో అయినప్పుడు నువ్వు పెద్దవాడివి అవుతావు కదరా, నువ్వు నన్ను పట్టుకొని నడిపించు. ఇప్పుడు ఎంతమంది నడిపిస్తున్నారు? ఉన్నారు. నేను డాక్టర్ నండి, మా నాన్నగారికి 16 మంది డాక్టర్లను పెట్టానండి. ఎన్ని పెట్టినా నువ్వు ఆలింగనం చేసుకొని నువ్వు పైన చేయితో ఇలా అన్నది ఉండదు. ఆ స్పర్శ ఉందే, తల్లి తండ్రి స్పర్శ బిడ్డలకు దూరం అవుతూ ఉంది. అది కాకూడదు. ఇలా చెయ్యేసి నేనున్నాను అంతే. భార్యకు కూడా ఏదైనా ఇబ్బంది అయినప్పుడు డ్యూటీ నుంచి రాగానే అబ్బా ఉదయించి కష్టపడ్డావా అని ఒక్కసారి ఇలా అంటే ఆమె ఎంత ఆనందం. అంతే. ఈమె కూడా ఆయన్ను పొయ్యి వచ్చావు ఎందుకు, ఇగో ఈ కాఫీ తీసుకో అని ఈమె కూడా ఆయన మీద చెయ్యేసేసి అన్యోన్యం ఇచ్చిపుచ్చుకోవడం అంతే. అందుకే అన్యోన్య అలంకారం అని శాస్త్రం ఉంది. త్రియామా శశినాభాతి శశిభాతి స్త్రియామయ. చీకటి చేత వెన్నెలకు ప్రాధాన్యత, వెన్నెల చేత చీకటికి ప్రాధాన్యత. అదే పౌర్ణిమ అమావాస్య ఇవి ఉన్నదని తెలిస్తే లోకం ఆనందమే. కనుక పెద్దలు ఆచార్యులున్నారు, పెద్దలు పండితులున్నారు. ఇంటి అన్నిటి పెద్దల కంటే ఇంట్లో తల్లిదండ్రులనే పెద్దలున్నారు. ఆ చెప్పింది విని ఆచరిస్తే చాలు. అది అందుకే యద్యాచరతి శ్రేష్ఠ అన్నాడు గీతాచార్యుడు కృష్ణ భగవానుడు. ఎవరెవరు ఏది ఆచరిస్తున్నారో అది శ్రేష్టమైంది. ఆ ఆచారం కాదు అని అనకు, కోపానికి రాకు. చేతనైతే ఆచరించు, లేదా ఒక నమస్కారం అంతే. కనుక అన్నీ ప్రతిదీ యజ్ఞమే. మనం చేసే ప్రతి పని యజ్ఞమే. ఎందుకంటే తలంబ్రాలు పోసేటప్పుడు 4వ పర్యానికి యజ్ఞోమేకా మహాసమృద్ధ్యతాం, అక్కడ యజ్ఞ శబ్దం ఎందుకు వాడాడు అంటే ప్రతి పని యజ్ఞం, ప్రతిదీ యజ్ఞం. అందుకే అన్నన్న పరిచక్రీధ, అన్నాన్ని పారవేయకరా, వదిలిపెట్టకరా. ఎందుకన్నాడు? అన్నం తినేది కూడా ఒక యజ్ఞం లోపల. అహం వైశ్వానరో భూత్వ ప్రాణాన్ దేహమాశ్రిత అని గీతాచార్యుడు చెప్పినట్టు ఆ లోపలికి నేను ప్రసాదంగా నైవేద్యం చేస్తున్నాను అనుకో, తింటున్నాను అనుకోకు, అప్పుడు అది అమృతం అవుతుంది అంతే. కనుక ఇలాంటి మంచి ప్రశ్న వేశారు. ఏదో తోచింది చెప్పాం. జయం. అందరూ బాగుండాలి. దైవం మనను రక్షించుగాక. అన్నం పరబ్రహ్మ స్వరూపం అంటారు. అంటే మనం ఏ రకంగా తీసుకోవాలి ఆ ఒక్క చిన్న పదాన్ని, మనం ఎలా భావించాలి, ఆహార విషయంలో మనం ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి? ఇప్పుడు ఆహారం అనేసరికి ఇంతకు ముందున్న ఆహార విధానం వేరు. వండే దగ్గర నుంచి, పండించే దగ్గర నుంచి, తినే దగ్గర నుంచి ప్రతిదీ కూడా ఒక పద్ధతిగా ఉండేది. కానీ ఇప్పుడు ఆ పద్ధతులన్నీ ఏమీ కనిపించట్లేదు. అంటే మనం ఆహారాన్ని అవమానిస్తున్నాం అనుకోవాలా, అసలు ఏమనుకోవాలి? అవమానిస్తున్నాం అనటానికంటే మర్చిపోతున్న అన్నమును అన్నంగా చూడటం లేదు అంటే చాలు. అన్నమును అన్నంగా చూడడం లేదంటే చాలు. ఎందుకంటే అన్నం బ్రహ్మేతి వ్యజానాత్, అన్నమును బ్రహ్మగా చూడుము, దేవుడిగా చూడుము. అన్నమే ప్రాణశక్తి, అన్నమే లోపలికి వెళ్ళే ప్రాణశక్తి. నీకు ఇష్టమైందని దేన్ని వదలవు. ఆధునిక కాలంలో చెప్పాలి అంటే ఐస్ క్రీమ్ ఉంటుంది, ఐస్ క్రీమ్ మొత్తం తింటావు, మళ్ళీ అన్నాన్ని ఎందుకు పారేస్తావు? నీకెంతవరకో అంతవరకు ఇష్టం, రుచి అంతే. కాబట్టి అన్నం పరబ్రహ్మ స్వరూపం. ఆ అన్నాన్ని పరబ్రహ్మ స్వరూపంగా చూసి ఆ భగవంతుడు నాకు అన్నం ఇచ్చాడు. ఇది రంతిదేవుని చరిత్రలో వస్తుంది. రంతిదేవుడు అనే మహారాజు ఆయన చరిత్రలో వస్తుంది. కనుక అన్నం గొప్పది. ఆ అన్నం సమృద్ధిగా ఉండుగాక. అన్నము చేతనే మొత్తం ప్రపంచం బ్రతుకుతూ ఉంది. అదే పరబ్రహ్మం. ఇప్పుడు అంటే మనకు పురాణ కాలంలో తీసుకున్న, మన శాస్త్రాల్లో తీసుకున్న ఆహారానికి కూడా ఇంత ప్రాధాన్యత ఇచ్చారు. అంటే మన పెద్దవాళ్ళ విషయం, పూర్వీకుల విషయానికి వచ్చినా కూడా కూర్చొని తినే విధానం కానివ్వండి, ఆ తినే ముందు నమస్కరించుకునే విధానం కానివ్వండి, అయిపోయిన తర్వాత వాళ్ళు ఆచరించే పద్ధతి కానివ్వండి, చాలా పద్ధతిగా ఉండేది. కానీ ఇప్పుడు మనం అవన్నీ ఆచరించట్లేదు. చాలా మళ్ళీ మంచి ప్రశ్న ఇచ్చింది సోదరి, మీరు ఇచ్చారు. మీకు ముందు అభినందన సహస్రాలు. ఈ ప్రశ్నకు గొప్పది. ఈ ప్రశ్నకు నేను జవాబు చెబితే మళ్ళీ విమర్శలు వస్తాయి. విమర్శలు రాకుండా ఉండుగాక అని మా బంధువులారా, మీడియాలో మా మాటలు వింటున్న బంధువులు గారా విమర్శించకండి.
వెనకట ఒకనాడు అన్నము కింద పీట పెట్టేవాళ్ళు. పళ్ళెం కింద పీట పెట్టి పీట మీద అన్నం పెట్టిన తర్వాత ఆహారం మీద ఇలా నీళ్లు చల్లి కంటికి ఇట్లా నమస్కారం చేసుకొని అన్నాన్ని స్వాహాకారంగా తీసుకునేవాళ్ళు. ఇప్పుడేమవుతుంది, చేతులు పట్టుకుంటున్నాం, వెళుతున్నాం, తిరుగుతున్నాం, తింటున్నాం, కూర్చొని తినటంలే. తిరుగుతూ తినేవి కొన్ని ఉన్నాయి, అది కాదు మనం మనిషిమి, 2 పాదాలున్నాయి, 2 పాదాలున్నాయి. అందుకే చక్కలం ముక్కలం పెట్టుకొని కూర్చొని తినేవాళ్ళం, తినే ముందు కాళ్ళు కడుక్కునేవాళ్ళం, ఎన్నెన్నో ఉండేయే. కాలం మారుతుంది, స్వాగతమే, కాదు అని చెప్పలేం, కాదని దేనికి అనలేం. కాలంలో మంచి చెడులు అన్నీ ఉంటాయి. కానీ అన్నం అన్నమే, అన్నం అన్నమే, బ్రహ్మం బ్రహ్మమే, పెద్దలు పెద్దలే. ఆ పవిత్రతను రక్షిద్దాం, పరిహరించకూడదు, వేస్టేజ్ చేయకూడదు. ఈ కాలంలో ఎంతో వ్యర్థం అయిపోతుంది. అదే అన్నాన్ని ఒక 4గురికి పెడితే సరిపోతుంది కదా, 10 మందికి ఇస్తే సరిపోతుంది కదా. ఇక్కడ అన్నం అన్నందుకు వివాహపు వ్యవస్థ గురించి చెబుతూ వీరేశలింగం పంతులు ఒకటి అంటాడు, ఇంత ఖర్చు పెట్టే బదులు అదే ఖర్చు తలుచుకుంటే 2 ఏళ్ళు భార్యాభర్తలు హాయిగా అనుభవిద్దురు కదా. ఇది నిజమే. ఈ ఆడంబరానికి వచ్చేసింది. నన్ను ఇతరులు దోషంగా పట్టకండి, అసలు దోష పట్టాల్సిన అవసరమే లేదు, జరుగుతున్న వాస్తవాన్ని చెబుతున్నాం. ఆడంబరానికి పోకుండా ఎంతవరకు మంచి, ఆ మంచిని పట్టుకుందాం, వదలమని కాదు, చెయ్యాలి. ఎంతవరకో అంతవరకే, ఇతరుల కోసం కాదు. మీరు కొన్ని దగ్గర నేను మీ మాటల్లో వినున్నా, పూజలు ఇతరుల కోసం కాదు, నా కొరకు, నా దేశం కొరకు, నా గృహం కొరకు, నా పిల్లల కొరకు. దీనికే ఒకటి ఇంకొక మంచి వేదవాక్కు ఉంది, భగవతో బలేన భగవతో వీర్యేణ భగవత స్థేస భగవత కర్మణ భగవత కర్మ కరిష్యామి. ఓ భగవంతుడా, నీవే నాకు ఇచ్చావు, నీవే నా చేత చేసుకుంటావు, ఇది నీది నీకే. ఆ సృష్టిలో ఉండే పువ్వును నేను పువ్వులు తీసుకొచ్చా, నేను పువ్వులు సమర్పిస్తున్నా అనుకో, భగవంతుడి ఇచ్చిన పుష్పాన్ని భగవంతుడి దగ్గర సమర్పించు, అదే పుష్పం, అది చేసుకున్న భాగ్యం. ఒకటి దేవుడి పాదాల మీదకి వెళుతుందో పువ్వు, ఒకటేమో ప్రియురాలు యొక్క జడకు వెళుతుంది, ఇంకొకటేమో శవం మీదకి వెళుతుంది, ఇంకొకటేమో పాదాల కింద పడి నలిగిపోతుంది, ఇంకొకటేమో చెట్టు మీదనే ఉండి ఎండిపోతుంది, ఇంకొకటి ఉప్పెనకు పడిపోయి ఎక్కడికో వెళ్ళిపోతుంది. కాబట్టి ఇది సృష్టి రహస్యం, మంచి చెడు కాదు, నీ మనస్సే మంచి. నువ్వు పడుకున్న తర్వాత ఈరోజు నేను ఎన్ని మంచి చేశా, ఎన్ని చెడు చేశారని తనకు తనే ఆత్మసాక్షి, అదే దైవమై ఆత్మసాక్షి ఆలోచించుకుంటే అయిపోయా. రేపు తెల్లారి ఆ చెడు చెయ్యకు. రేపు ఇవాళ పడుకునేటప్పుడు ఏదైతే ఇవాళ నేను చేసిన దాంట్లో తప్పులు ఉన్నాయో ఆ తప్పు నేను రేపు చెయ్యను అనుకుంటే అయిపోయింది, అంతే, ఇంకేం లేదు. ఈ మధ్యనో వాహనాలు డడ్డా అని పోతారు, శబ్ద కాలుష్యం, అయ్యయ్యో అని అనుకుంటే చాలు. నీకు వాహనం కావాలి, శబ్దంతో ప్రాధాన్యత లేదు, మామూలుగా వెళ్ళొచ్చు. కానీ పిల్లలు, యువత ఉందే, కేరింతలు కొడుతూ ఎందుకు అవసరమా? కాబట్టి ఇలాంటి అన్ని నేను చిన్నదే చెప్పాను. ఇంకా వినాయక నిమజ్జనాలు, ఇంకా 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 ఆ శబ్ద కాలుష్యం పెరగకుండా ఎంతవరకు అవసరమో అంతవరకే. మంగళవాద్యాలు అన్నారు దాన్ని, మంగళవాద్యాలు అన్నారు, బ్యాండ్ భజంత్రిలు అని అనలే. ఇప్పుడు వచ్చాయి, వచ్చినా ఎంతవరకు అంతవరకు అని అన్ని లిమిట్లో ఉండాలి. నా మాటలు కూడా ఎంతవరకు అంతవరకే ఉంటే అప్పుడు ఏమీ ఉండదు. లేకపోతే ఏమంటారు, ఎక్కువ వాగిండు, ఎక్కువ వృత్తున్నాడు, ఆయనకేం పని లేదా అని ఇటువంటివి కూడా వస్తాయి. కాబట్టి అది ఎదుటివాడు ఏ విధంగా భావిస్తే అది గొప్పది. మంచిగానే చూద్దాం, మంచిగానే విందాం, మంచిగా తలుద్దాం. ఇప్పుడు ఈ భోజనం విషయం గురించి ఎలాగో మాట్లాడుకుంటున్నాం కాబట్టి శాకాహారులు, మాంసాహారులు అని చెప్పి 2 రకాల వర్గాలు అయితే ఉన్నారు. అంటే అది భగవంతుడు ఆ ఒక సృష్టిలో ఇది ఒక భాగమేనా, అంతే, లేదు అని అంటే మనం సృష్టించుకుందన్నా భగవంతుడు ఇచ్చిందన్నా అంతే. దేనికైనా అంతే. ప్రాణి హింస చేయకుండా ఏదీ లేదు. ప్రాణి హింస చేయకుండా ఏదీ లేదు. వామనావతారంలో వస్తుంది, హింస లేకుండా ఏదీ లేదు. ఆఖరికి నువ్వు అన్నం ఉడికించేటప్పుడు కూడా అందులో ఉండే బ్యాక్టీరియా హింస పడుతూ ఉంది, శాపం ఉంది. అన్నము తినే ముందు దాని వెనక ఇంత నష్టం ఉంది.
ఎప్పుడు దున్నినప్పటి నుండి అవును రైతు దున్నేటప్పుడు చరములు ఉంటాయి, లోపల ఉండేటువంటి ఎర్రలు ఇవి ఉంటాయి, తెగిపోతుంటాయి, ఆ సరీసృపాలు తెగిపోతుంటాయి. పోయినప్పుడు వాటి శాపమంతా మనకే. అందుకు మొదలు ఎవరు తింటే వాళ్ళకి ఆ శాపం వస్తుంది. అందుకు మన పెద్దలు ఏం చేశారు, దీపావళి వచ్చింది, ఈ కొత్త వస్త్రం, ఈ వస్త్రాన్ని దేవుడి ముందట పెట్టి దీనికి ఇంత పసుపు కుంకుమ పెట్టి ఎందుకు పెట్టారు, దీని దారాల వెనక ఈ వ్యవసాయదారుని అప్పటి నుండి నేత నుండి కట్టుకునే వరకు దీని వెనక శాపం ఉంది. ఆ శాపం ముందు దేవుడికి పోయి అప్పుడు నాకు. అన్నం కూడా అంతే, అన్నం దాని వెనక శాపం ఉంది, ఆ శాపం దేవుడికి పోయి అప్పుడు మనకు. అందుకే ప్రసాదం ఏదని తినేటప్పుడు తల్లి చూస్తుంది, బిడ్డకు తినిపించే ముందు తల్లి రుచి చూసి బాగుంది మా బిడ్డ, ఇంత తల్లి దేవుడు భగవంతుడు దైవం ఆయనకు చూపించాం, మనం స్వీకరించాం. దీని వెనక రహస్యం పుష్కలంగా, పాపము లేకుండా ఉండదు, ఉన్నది. కాకుండా దానికి ప్రాయశ్చిత్తాలు, ప్రతి దానికి ప్రాయశ్చిత్తం ఉంది. అంటే ఇలా పెద్దవాళ్ళు చేసిన ప్రతి ఒక్కటి మనని ఆచరించమని చెప్తే మూఢనమ్మకం అని కొట్టి పారేస్తాం, కానీ ప్రతి దాని వెనకాల ఇంతటి అర్థం, ప్రతి విషయం వెనక ఉంది అనుకునేవాళ్ళు అనుకుంటారు. మూఢనమ్మకాలు అనుకోవచ్చు, ఎవరు అనుకుంటే వాళ్ళు వేరు. విన్నారా, అనుకునే దానికి భావన పరంపరకి ఏమీ లేదు. మూఢనమ్మకాలని మీరు అనుకున్నందుకు కొందరు ఏమంటారు, మాంగళ్యాన్ని ఉరితాడు అనేవాళ్ళు కూడా ఉన్నారు. కనుక అది దైవంగా భావించి కళ్ళకద్దుకునే వాళ్ళు ఉన్నారు, ఉరితాడు కదా అనుకునేవాళ్ళు. ఎవరి భావనలు వాళ్లకు. కాకుంటే ఎవరెవరు ఏ విధంగా భావిస్తే అది మనం మంచిగా భావిద్దాం, పవిత్రంగా చూద్దాం, ఆనందిద్దాం, అంతే, సంతోషంతో. ఇంకా ధన్యవాదాలండి. అనేక కృతజ్ఞతలు, మహదాశీర్వచనాలందరికీ. తవ్వుతున్న శివలింగం సరే, దాన్ని అట్లా కప్పేసేయండి, చూపించదండి. కృష్ణ ఇస్ దేర్, మూర్తి పూజ కాదు, సాక్షాత్ బ్రజేంద్ర నందన భగవాన్ ఉన్నారు మూర్తిలో. ఏమీ ఆశించకుండా ఆరాధించే వాళ్ళు కూడా ఉన్నారా ప్రభుజీ? నిజమైన భక్తి అంటే మనకు తెలియదు కాబట్టి